టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఏ ట్వీట్ చేసినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన కొన్ని నెలల నుంచి మహిళలపైన పలు సంఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఒక ఉదాంతం అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా అమ్మాయిల బాత్రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, దాదాపుగా 300 మంది అమ్మాయిల వీడియోలు బయటపడటంతో ఒక్కసారిగా ఏపీలో ఈ విషయం తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. తాజాగా పూనమ్ కౌర్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనను ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. పూనమ్ కౌర్ అమ్మాయిలకు మద్దతుగా స్పందిస్తూ పలు విషయాలను వ్యక్తపరిచింది. ప్రియమైన అమ్మాయిలారా, మీలో ఒకరిగా మీ అందరికీ ఈ లేఖ రాస్తున్నాను. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్నో ఆశలతో మరియు నమ్మకంతో బయటికి పంపుతున్నారు. కానీ బయట మీకు జరుగుతున్న పరిణామాలు తెలిసి నేను బాధపడుతున్నాను. మీకు ఇటీవల జరిగిన పరిస్థితులు చాలా దారుణం. కానీ విద్యార్థి సంఘాలు మరియు ఐక్యంగా పోరాడితే నిజం బయటికి వస్తుందని నేను చెప్పాలనుకుంటున్నాను. చట్టం బలహీనులకు బలంగా మరియు బలవంతులకు బలహీనంగా వర్తించబడుతుందనే నానుడి మన దేశంలో ఇటీవల జరిగిన అనేక సంఘటనలు గుర్తుకు తెచ్చాయి. ఇక నేరస్తులు ఎలా రక్షించబడతారు మరియు బాధితులు ఎలా అవమానింపబడతారు అనేది నాకు బాగా అనుభవం. అటువంటి చర్యలతో నేను మానసికంగా అలసిపోయాను. కాలేజీలు డిగ్రీ సర్టిఫికేట్లను రద్దు చేసి స్టూడెంట్స్ ను బయటికి పంపిన సంఘటనలు ఇక్కడ అనేకం ఉన్నాయి. వ్యక్తులు ఎంత శక్తివంతమైన వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే వారు ఏ పార్టీకి చెందిన వారైనా మీరు వదలకండి. నేను మీకు రెజ్లెస్ టెన్నిస్ మాత్రమే గుర్తు చేయగలను. ఇక్కడ కూడా అమ్మాయిలు తమ కోసమే కాకుండా మనందరికీ తెలియని చాలా మంది ఇతర విద్యార్థుల కోసం పోరాడుతున్నారు. ఒక అమ్మాయి చాలా మంది అమ్మాయిలను ప్రమాదంలోకి నెట్టడం అనేది నాకు అసహ్యం కలిగిస్తుంది. నేరస్తులకు ఎంతటి శక్తివంతులైనా సహకరిస్తున్నా ఎవరిని విడిచిపెట్టకూడదు. వారికి గుణపాఠం చెప్పండి. సలహాలు ఇవ్వడం సులువు, కానీ దాన్ని అమలు చేయడం కష్టం. అది నాకు తెలుసు, కానీ ఈ మాటలు నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. మీరు చేసే పోరాటం చుట్టుపక్కల ఉన్న ఇతరులకు కూడా బలాన్ని ఇస్తుంది. ప్రేమ మరియు అభినందనలో మీ పూనమ్ కౌర్. కూతురిగా, చెల్లిగా మీరు చూడాలనుకుంటున్న మార్పు కోసం పోరాడండి అంటూ గాంధీ కోట్ ను జత చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేసింది పూనమ్ కౌర్.